హాయ్ అందరికీ మటన్ పాయ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను కదా. దీని ప్రొసీజర్ ఏంటి, దీన్ని నేను ఎలా చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో నేనైతే ఎప్పుడు ఇది చేయలేదు, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానని చెప్పాను కదా. సో 10 days సిక్ అయిన తర్వాత కార్తీక్ ఏమో ఇది తినాలనిపించింది అని అడిగాడు. సో వెంటనే తెప్పించి చేశానన్నమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమో దీనిలో కావాల్సినవన్నీ కూడా మిక్సీ వేసుకున్నాను. ఏంటి అంటే ఆనియన్స్ అండ్ టమాటో ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర అయితే మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇంకా ఇది కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పట్టుద్ది కదా, ఇంకా గ్యాస్ కూడా ఎక్కువ అవుద్ది. సో నేనైతే కుక్కర్లో పెట్టుకున్నాను. ఇదైతే కట్టెల పొయ్యి మీద వండితే చాలా టేస్టీగా ఉంటుంది, బట్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉండదు కదా కర్రల పొయ్యి. సో అందుకని చెప్పి గ్యాస్ మీద అయితే వండుతున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ పేస్ట్ వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అన్ని పేస్టులు చేసే వేసుకున్నాను కదా, కొంచెం స్వీట్ వచ్చేస్తుందేమో అనుకున్నా, బట్ బాగానే వచ్చింది. ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీగా ఉంటుంది, మనకు తినడానికి అలాగే చూడడానికి కూడా బాగుంటుంది. ఆనియన్స్ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏమో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఏమో టమాటా పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. నేను మా ఊర్లో ఉండేటప్పుడు ఫిష్ కర్రీకి ఇలా అన్ని పేస్ట్ చేసి వేసుకునేదాన్ని. అందులో మనం కొంచెం పుల్ల వేసుకొని ఫిష్ కర్రీ వండితే చాలా బాగుండేది. ఆ ఫిష్ కర్రీ తినేదాన్ని కాదు కానీ ఫిష్ ఫ్రై తినేదాన్ని అనమాట. మా నాన్నగారు తిని చాలా బాగుందమ్మా, బాగా ఉండేవని కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేవాడు. ఇప్పుడేమో ఫిష్ కర్రీ వండితే అస్సలు సెట్ అవ్వట్లేదు, అస్సలు బాగోట్లేదు అనమాట. ఇంకా ఆనియన్స్ పేస్ట్ ఫ్రై అయ్యాక నేనైతే కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసాక ఆ కాలు కూడా వేసేసుకున్నాను. ఆ కాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టాలి కదా. సో అందుకని కాసేపు అలా ఉంచుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇలా కలుపుతుంటే కూడా మనకి చేయి కూడా కాలినట్టు అవుద్ది. అందులోకి నేను చిన్న గరిటె పట్టుకున్నాను కదా, కొంచెం పెద్ద గరిటెతో కలుపుకుంటే ఏం కాదు. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొకరికి వెళ్తుందనమాట. సో లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేనైతే విజిల్స్ పెట్టేసాను. కొంచెం వాటర్ వేసుకొని 6-7 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. అలా అయితే బాగా కుక్ అయిపోతుంది. అయితే నేను దీంతో కాంబినేషన్గా రాగి సంగటి చేశాను అని చెప్పాను కదా. నైట్ రైస్ లేవని చెప్పి బియ్యమే పెట్టేసుకున్నాను. బియ్యంలో వాటర్ తక్కువగా అవ్వడం వల్ల కొంచెం గట్టిగా అయిపోయింది, అలాగే కొంచెం మాడిపోయింది కూడా. ఎప్పుడు ఇంతే, ఏదైనా చేద్దామంటే ఒకటి సక్సెస్ అవుద్ది, ఇంకొకటేమో ఫెయిల్ అయిపోద్ది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ తింటాం కదా, డైలీ ఇలాంటివన్నీ తినము, మనకు టైం కూడా ఉండదు. రాగి సంగటి రెడీ అయ్యేలోపు మటన్ పాయ కూడా రెడీ అయిపోయింది. కార్తీక్ అయితే ఫస్ట్ మటన్ పాయనే వేసి ఇవ్వమన్నాడు, ఎందుకంటే రాగి సంగటి చూసి ఎదిరిపోయాడు. నెక్స్ట్ రాగి సంగటి తింటా, ఫస్ట్ అయితే నువ్వు మటన్ పాయ బౌల్లోకి వేసి ఇవ్వు, నేను తింటా, టేస్ట్ చేస్తా అన్నాడు. నేనైతే బౌల్లోకి సర్వ్ చేసి ఇచ్చాను. కార్తీక్ అండ్ నిత్య అయితే టేస్ట్ చేశారు. మటన్ పాయ ఇలా కొంచెం పల్చగా ఉంటేనే చాలా బాగుంటుంది, ఇంకా థిక్ అయిపోయినా ఆ టేస్ట్ ఉండదనమాట. ఇంకా నేనైతే వీళ్ళిద్దరికి ఇచ్చేసా వేడివేడిది. నిత్యకి వేడివేడిది పెట్టేశాడు కార్తీక్, పాపం నోరు కాలిపోయింది, ఇంకా వద్దు వద్దు అనేసింది. 10 days సిక్ అయిపోయి ఏం తినలేదు కదా, నోరుకు చేదుగా ఉండడం వల్ల ఇది కొంచెం టేస్ట్గా అనిపించింది. కార్తీక్ అయితే బాగానే తిన్నాడు. మటన్ పాయతో ఇంకా మెడిసిన్ ఏది అవసరం లేకుండా కార్తీక్ అయితే కొంచెం త్వరగానే కోలుకున్నాడు. సూప్ కొంచెం తాగిన తర్వాత కొంచెం రాగి సంకటి వేసి తీసుకురా, టేస్ట్ చేద్దాం అన్నాడు. చూసారా దీని టేస్ట్ని ఆస్వాదిస్తూ ఎలా తింటున్నాడో కదా. నేనైతే రాగి సంకటి వేసి తీసుకొచ్చాను. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది, చూడడానికి బాగాలేదు కానీ టేస్ట్ అయితే బాగుంది, నువ్వు కూడా తిను అని తినిపించాడు. నాకైతే వద్దు, నువ్వు నిత్య తినండి అని చెప్పి నేనైతే మరి తినలేదు, ఎందుకంటే నాకు మటన్ పాయ అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఇంకా నిత్య తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చర్చికి అయితే వెళ్ళిపోతుంది. బాప నిత్య కలిసి వెళ్తున్నారు. చెప్పులు అయితే కంపల్సరీగా వెయ్యాలని అంటుంది, నడవదు కానీ చెప్పులు అయితే వేసేసుకుంటుంది. కొంచెం మెట్లు దిగాక ఎత్తుకో అని అలర్ట్ చేసేస్తుంది. ఒకవేళ మనం చెప్పులు మర్చిపోయినా సరే నిత్యకు మాత్రం బాగా గుర్తుంటుంది. ఆ ప్లేస్కి వచ్చేసరికి అమ్మ ఆ చెప్పులు అని గుర్తు చేస్తుంది అనమాట.